హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డబ్బు తీసుకొచ్చిన రోహిణి, బాలు సందేహం, గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం ఎపిసోడ్. మనోజ్ ఇంటికి డబ్బు తీసుకొచ్చి హడావిడి చేసే సీన్తో మొదలవుతుంది. రోహిణి వచ్చి అందరినీ పిలవమంటుంది. ప్రభావతి వస్తే తాను వెళ్ళిపోతానని సత్యం చెప్పినా అందరూ ఉండాలని అంటుంది రోహిణి. మీనా, బాలు, ప్రభావతి వస్తారు. నగలు మింగడానికి మనోజ్ని బాలు నానా మాటలు అంటున్నాడు కదా, అందుకే డబ్బులు తీసుకొచ్చాను మామయ్య అని చెప్తుంది రోహిణి. అంత డబ్బు ఎక్కడిది అని ప్రభావతి అడుగుతుంది. అయితే మా నాన్న పంపించాడు అని అంటుంది రోహిణి. ఆయన జైల్లో ఉన్నాడు కదా అని సత్యం అడుగుతాడు. జైల్లోనూ బ్యాంకు ఉంటుందని బాలు ఎగతాళిగా చెప్తాడు. డబ్బు ఉందన్న బాలు మొత్తం 4 లక్షలు కావాల్సిందే అంటూ ఉంటాడు. ఆ డబ్బేదో తాను తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు మనోజ్. బాలు సత్యం తిడతాడు. ఇక్కడ జరిగిందంతా మీ నాన్నతో చెప్పావా అని ప్రభావతి అడిగితే ఏమీ లేదు అని రోహిణి అంటుంది. మనోజ్ డబ్బు ఇవ్వబోతే బాలు తనకు వద్దు అంటాడు. మొదట రోహిణి డబ్బు అవసరం లేదని, ఇది తమ అన్నదమ్ముల మధ్య సమస్య అని అంటాడు. ఆ తర్వాత అవి 2 లక్షలే కదా ఉన్నాయి, తనకు మొత్తం డబ్బు కావాలని స్పష్టం చేస్తాడు బాలు. ప్రస్తుతానికి ఇవి తీసుకోమనండి, త్వరలోనే అవి కూడా ఇస్తానని రోహిణి అంటుంది. మనోజ్ కలిసి సత్యంని బతిమలాడతాడు. సరే అని బాలు తీసుకుంటాడు. వీళ్ళ దొంగతనం చేసినప్పుడల్లా డబ్బు తీసుకొచ్చి ఇస్తుంటే తల్లి కొడుకులు మరింత చెలరేగుతారని రోహిణి హెచ్చరించింది. సత్యం వెళ్ళిపోతాడు. నగలు వద్దు గది కనదామన్న మీనా. ఉదయాన్నే ఆ డబ్బు తీసుకొని వెళ్ళి నగలు కొందామని మీనాతో అంటాడు బాలు. కానీ ఆమె మాత్రం వద్దని వారిస్తుంది. మరి గది కడదామా అని బాలు అంటాడు. వద్దు, పునాది వేద్దాం. ఆ గది కట్టడానికి కావాల్సిన డబ్బుకు పునాది వేద్దాం. మరో సెకండ్ హ్యాండ్ కారు కొని దానిని అద్దెకు ఇస్తే 2 వాయిదాలతో చిట్టి వేసి త్వరతో గది కడదామని మీనా అంటుంది. బాలు సరే అంటాడు. ప్రభావతి గదిలోకి వెళ్ళే ప్రసక్తే లేదన్న సత్యం. ఇక సత్యం హాల్లో పడుకోవడానికి సిద్ధమవుతుండగా బాలు, మీనా వెళ్ళి వారిస్తారు. గదిలోకి వెళ్ళి పడుకోమంటారు. డబ్బు సమస్య తీరిపోయింది కదా, దాని గురించి పట్టించుకోకుండా ఇక అత్తయ్యతో మాట్లాడండి అంటుంది మీనా. కానీ సత్యం వినడు. సమస్య డబ్బు కాదమ్మా, ఆమె బుద్ధిది, అది మారదు అంటాడు. ఆ గదిలోకి వెళ్ళబోనని ఇక్కడే పడుకుంటానని మొండికేస్తాడు. ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది. తానే ఇక్కడ పడుకుంటానని అంటుంది. కానీ సత్యం మాత్రం గదిలోకి వెళ్ళిపోతాడు. దీంతో ప్రభావతి మరోసారి మీనాను తిట్టి అక్కడే పడుకుంటుంది. ముగ్గురు కోడళ్ళు కలిసి కాఫీ ముచ్చట్లు. మనోజ్ని తిట్టిన శృతి. మరుసటి రోజు ఉదయం ముగ్గురు కోడళ్ళు కాఫీ తాగుతూ ముచ్చట్లు పెట్టుకుంటారు. అత్తయ్యకు కాఫీ ఇచ్చావా అని మీనాను రోహిణి అడిగితే ఇచ్చినా తీసుకెళ్ళి సింకులో పారపోసింది అంటుంది. దీంతో శృతి జోక్యం చేసుకొని నగలు మింగినోడు మనోజ్ వల్లే ఇదంతా అని తిడుతుంది. తప్పు అతడు చేస్తే ఆంటీ ఫలితం అనుభవిస్తుంది అంటుంది. ఇక చివరిలో శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది. అందులో ఒక మహిళ ప్రసవ వేదనకు డబ్బింగ్ చెప్పాల్సి వస్తుంది. అది అంత వేదనతో కూడుకున్నదో శృతికి అర్థమవుతుంది. అదే విషయం ఇంటికి వచ్చి మీనా రోహిణిలతో చెబుతుంది. అప్పుడు బిడ్డను కనడం ఎంత కష్టమో వాళ్ళకు రోహిణి పూసగుచ్చినట్లు వివరిస్తుంది. దీంతో నువ్వు ముందే బిడ్డను కన్నావా, ఇంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అని అంటుంది మీనా. శృతి ఆమెను నిలదీస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటల సీరియల్ ముగుస్తుంది. ఈరోజు గుండె నిండా గుడి గంటల ఎపిసోడ్ ముగుస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇదే ట్విస్ట్.